చిన్న పట్టణాలకు విస్తరించున్న ఐనాక్స్ థియేటర్స్. చిన్న పట్టణాలకు విస్తరించాలనుకుంటున్న ఐనాక్స్ థియేటర్స్ అన్నమాట. మన దేశంలోని చిన్న పట్టణాల్లో తన మల్టీప్లెక్స్ ఉనికిని విస్తరించిన లక్ష్యంగా పీవీఆర్ ఐనాక్స్ ముందడుగేస్తుందన్నమాట. ఇందుకోసం మారియట్ నమూనా వ్యూహాన్ని అనుసరించేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటుంది. ఫ్రాంచైజ్ యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలు, వివిధ రకాల ఫీజులు, ఆదాయంలో వాటా ఇలాంటివి చేయాలనుకుంటుంది అన్నమాట. పెట్టుబడిదారులు ప్రాపర్టీలకు నిధులు సమకూరిస్తే పీవీఆర్ ఐనాక్స్ కార్యకలాపాలను సినిమాటిక్ అనుభవాన్ని నిర్వహిస్తుందన్నమాట. ఇది ప్రపంచవ్యాప్త హోటల్ చైన్ విస్తరణ వ్యూహాన్ని పోలి ఉంటుంది. ఈ కంపెనీ గ్వాలియర్, ఆగ్రాలో ఈ నమూనాను ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది కూడాను. ప్రపంచవ్యాప్తంగా ఆతిథ్య రంగంలో విస్తరించిన యాజమాన్యం లేకుండానే విస్తరించడంలో ఈ ఆతిథ్య నైపుణ్యాలు కూడా ఈ పరిశ్రమకి ఉపయోగపడుతున్నాయన్నమాట. దశాబ్దాలుగా మారియట్ ఇంటర్నేషనల్, హైత్ హోటల్స్ కార్పొరేషను, హిల్టన్ వరల్డ్ వైడ్ వంటి సంస్థలు హోటల్ను సొంతం చేసుకోవడం ద్వారా కాకుండా వాటిని నిర్వహించడం ద్వారా తమ సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నాయి. పెట్టుబడిదారులు భవన నిర్మాణానికి నిధులు సమకూర్చగా బ్రాండ్తో ఆయా సంస్థలు వినియోగదారుల నుంచి మంచి అనుభవాన్ని అందిస్తున్నాయి. మన దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ గత ఏడాదిగా ఈ వ్యూహాన్ని నిశ్శబ్దంగా రూపొందిస్తూ వస్తుంది. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 నగరాల్లో వేగవంతమైన దూకుడు విస్తరణ దశలకు ప్రవేశిస్తుంది. పీవీఆర్ ఐనాక్స్ దేశంలో ఎగ్జిబిటర్ వ్యాపారం దశాబ్దాలకు అత్యంత కీలకమైన మార్పుకు నాంది పలికింది. సినిమా అనుభవాన్ని అందించడంపై నియంత్రణ కాపాడుకుంటూనే మన దేశంలో తక్కువ సేవలు పొందుతున్న మార్కెట్లో వృద్ధిని సాధించే లక్ష్యంతో ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ నమూనాను అనుసరిస్తుంది. ఇప్పుడు దీన్ని మరింత విస్తరించే పీవీఆర్ ఐనాక్స్ మానిటెడ్ మూవ్మెంట్ నుంచి అవకాశాలు కూడా అందిస్తుంది అన్నమాట. ఈ ఫోకో నమూనా నిబంధనలు ఎలా ఉంటాయంటే భాగస్వామి ప్రాపర్టీ ఫిట్ అవుట్లపై పెట్టుబడి పెడతారు. పీవీఆర్ ఐనాక్స్ డిజైను, టెక్నాలజీ, కార్యాచరణ నైపుణ్యాలు అందిస్తుంది. ఫీజు, రెవెన్యూ షేర్ పద్ధతిలో ఆదాయం సమకూర్చుకుంటుంది. ఇందులో సైన్ ఆన్ ఫీజు, డిజైన్ ఫీజు, టెక్నాలజీ చెల్లింపులు వంటివి ఉంటాయన్నమాట. ప్రోగ్రామింగు, ప్రైసింగ్ స్ట్రాటజీ, కస్టమర్ ఎక్స్పీరియన్సు, టెక్నాలజీ స్టాక్స్ వంటి వాటిపై పీవీఆర్ ఐనాక్స్కు నియంత్రణ ఉంటుందన్నమాట. హోటల్ దిగ్గజాలు నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ నమూనాను కూడా ఇది పోలి ఉంటుంది. యాజమాని క్యాపిటల్ సమకూర్చితే బ్రాండ్ ప్రాపర్టీ నిర్వహిస్తుందన్నమాట. ఇక్కడ కూడా ప్రాపర్టీ యజమాని అందిస్తే మిగతా టెక్నాలజీ, డిజైన్ కార్యకలాపాలు పీవీఆర్ ఐనాక్స్ తీసుకుని ఆయుధాలను వాటా తీసుకుంటుంది. ఈ విధంగా చిన్న చిన్న నగరాలకు కూడా పీవీఆర్ ప్రవేశిస్తుంది అనమాట. అంటే ఎవరైనా యజమాని తన స్థలం కేటాయించి ఎవరు పెట్టుబడి పెడితే దాన్ని నిర్వహించే బాధ్యత పీవీఆర్ ఐనాక్స్ తీసుకుంటుంది అనమాట. తన టెక్నాలజీ అని అది తీసుకుని వచ్చే దాంట్లో వాటా తీసుకుంటుంది అనమాట. ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.